నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో సర్వశక్తి గల దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత అనేది ఈ దేహములో ఉన్నంత కాలము, ఈ శరీరముతో మన జీవితాన్ని కొనసాగించుచున్నంత కాలం అది అవసరమైనది. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టో, తింటున్న ఆహారాన్ని బట్టో, మనం వాడుతున్న వస్తువులను బట్టో, ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులను బట్టో ప్రతి శరీరానికి ఏదో ఒక అస్వస్థత కలుగుతూనే ఉంటుంది. అయితే దేవుడు వాగ్దానం చేస్తూ తన బిడ్డలను బలపరుస్తున్న మాట ఇది. నేను స్వస్థపరిచి యెహోవాని నేనే. ఆ దేవుని మాటను నువ్వు విశ్వసించగలిగితే నిశ్చయంగా నేనే అని చెప్పిన ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నావా? దేవుని మాటను విశ్వసిస్తున్నావా? దేవుని మాటను నువ్వు నమ్మినట్లయితే నిశ్చయంగా దేవుని వాగ్దానం నీ జీవితంలో అద్భుతమైన రీతిలో నెరవేరుతుంది. నీ బ్రతుకులో గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు. సజీవుడవై సమాజంలో సజీవుడైన దేవునికి సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా నిశ్చయంగా దేవుని మీద నమ్మిక ఉంచు. నేను స్వస్థపరచు నిమిత్తమై ఆయన నోటి మాట అయిన వాక్యమైన యేసుక్రీస్తు తన శరీరములో నిలువెల్లా గాయపరచబడ్డారు. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత మనం అనుభవిస్తాం. అతడు పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థతని మనం అనుభవిస్తాం. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచును గాక, నెమ్మది కలిగించును గాక, క్షేమమునకు లేవనెత్తును గాక. ఆమేన్.